హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్టాక్ ట్రెండ్స్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోయే ఫస్ట్ స్టాక్ అండి జిహెచ్సిఎల్ అండి. జిహెచ్సిఎల్ అండి, ఇది చూసినట్టయితే మనకి చూసారా, మనకి టాప్ టు ఒక లైన్ తీసుకున్నా కానీ బాటమ్ ఒక లైన్ తీసుకున్నా కానీ ఈ ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా దానికి టచ్ చేస్తూ వెళ్తుందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ మనకి ఒక ఈ లైన్స్ డ్రా చేసుకుంటే టాప్ లైన్ బాటమ్స్ ఈ లైన్ టచ్ చేసుకుని వెళ్తుందండి. ఎప్పుడైతే మనకి ఇది చూడండి, ఇది మనకు బ్రేక్అవుట్ అండి. ఇది మనకు బ్రేక్అవుట్ అండి. చూసినట్టయితే ఈ జోన్ బ్రేక్అవుట్ అండి. చూసారా, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. జోన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ సిచ్యువేషన్ వస్తే బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఒక కన్స్ట్రక్షన్ ఉండిపోయిందండి. డే బై డే ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అవుతుంది. సో మనకి ఈ జోన్ చూసారా, మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అయితే ఉందో దాన్ని హిట్ చేయడం రెడీగా ఉందండి. ఇది కనుక మనకి బ్రేక్అవుట్ సస్టైనబిలిటీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ 963 నడుస్తుందండి సిఎంపి. మనకి 970 కదండి, 563 నడుస్తుంది ప్రెసెంట్. మనకి 570 కనుక అబౌట్ సస్టైన్ అయితే ఈ స్టాక్లో, ఎందుకంటే మనకి ఈ ప్రీవియస్ పైన హై చూస్తున్నట్టయితే పైన చూడండి 568, అంతకుముందు హై చూడండి 568, ఈ హై చూడండి 567. సో ఆల్మోస్ట్ అన్నీ 568, 567 ఉన్నాయండి. సో మనకి ఏంటంటే 570 మీద వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఈ స్టాక్ నేమ్ జిహెచ్సిఎల్ అండి. 570 అబవ్ వాచ్ అండి డైలీ ఫ్రేమ్లో. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి క్యాన్టేబుల్ రిటైల్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఈ జోన్ మొత్తం చూసారా, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్ అండి. ఈ జోన్ ఈ టాప్ బాటంలో ఉన్న ఈ మోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందండి. దాంతో ఇక్కడ ర్యాలీ అయితే స్టార్ట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన స్టాక్ ర్యాలీ అయింది. ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిందండి. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ క్యాండిల్ చూసినట్టయితే ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. కింద చూసినట్టయితే మీకు అర్థం క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది, వాల్యూమ్స్ ఎలా ఫామ్ అవుతుంది. పైన చూసినట్టయితే మనకి ఒక బులిష్ క్యాండిల్ అయితే వచ్చిందండి. ఒక కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఒక బులిష్ క్యాండిల్ వస్తుందంటే దీని మనకి స్ట్రెంత్ ఉన్నట్లండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో కరెక్ట్గా హిట్ చేసిందంటే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసింది. మనకి ఈ జోన్ అయితే ఉందో 251 అండి. 251 పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ క్యాన్టబిలిటీ రిటైల్ అండి. క్యాన్టబుల్ రిటైల్ డైలీ ఫ్రేమ్ 251 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఉగ్రో క్యాపిటల్ అండి. ఇది నేను వీక్లీ ట్రెండ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక ఛానల్ అయితే ఉందండి. ఒక డౌన్ ట్రెండ్ అనుకున్నాం, ఎందుకంటే మనకి చూసినట్టు డౌన్ ట్రెండ్ ఛానల్ ఉందండి. డౌన్ ట్రెండ్ ఛానల్ కూడా మనకి ఈ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఈ ప్యాటర్న్ మనకి ఒక ఫ్రేమ్ కనబడుతుందండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ ఛానల్ అండి, ఛానల్ నుంచి కూడా మనం ఒక డ్రా చేసుకుంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో మనకి ఈ స్టాక్ అనేది ఈ జోన్ నుంచి అంటే ఈ ఛానల్ నుంచి బయటకు వస్తుంది అనుకోండి, మంచి ర్యాలీ ఉండొచ్చండి. ఎందుకంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి డౌన్ ట్రెండ్ ఛానల్లో. ఇది డౌన్ ట్రెండ్ ఫ్రేమ్ అండి. డౌన్ ట్రెండ్ ఛానల్లో మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్లస్ ఇదే ఛానల్లో మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో బులిష్నెస్ అయితే కనబడుతుంది. ఈ లాస్ట్ వీక్ మనకి ఒక బులిష్నెస్ అయితే స్టార్ట్ అయింది. అంతకుముందు క్యాన్ చూసినా కానీ
మనకి విక్స్ కిందకు ఉందండి, బాడీ మొత్తం పైకి ఉంది. సో దీనిలో స్ట్రెంత్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకెండ్ లాస్ట్ వీక్ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుందండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ టచ్ చేయడానికి రెడీగా ఉందండి. సో మనకి ఈ జోన్ నుంచి బయటకు వస్తే ఈ జోన్ బయటకు వస్తే మంచి ర్యాలీతో ఉండొచ్చండి. స్టాక్ ఉగ్రో క్యాపిటల్ అండి, వీక్లీ ఫ్రేమ్ మనం డ్రా చేసుకుంది. 300 పైకి వస్తే సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీతో ఉండొచ్చండి. మనం ఈ వీడియో చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి నౌకో విస్తా కార్పొరేషన్ అండి. ఇది కూడా నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. చూడండి, మనకి స్టాక్ అనేది ఎప్పుడైతే స్టాక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉంది. స్టాక్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ తీసుకుందండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి ఈ జోన్ నుంచి మనకి కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. ప్రీవియస్ మనకి ఈ జోన్ అయితే ఉందో దాన్ని అయితే కరెక్ట్గా టచ్ చేసిందండి. ఈ జోన్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ మోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు సిమెంటెడ్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అయిందండి. చూసారా, ఈ జోన్కి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ వీక్లీ ఫ్రేమ్ అండి, బ్రేక్అవుట్ అయిన తర్వాత లాస్ట్ వీక్ అంటే బిఫోర్ వీక్ అండి, లాస్ట్ వీక్ అంటే బిఫోర్ వీక్ కూడా మనకి రీటెస్టింగ్ వచ్చిందండి. రీటెస్టింగ్ వచ్చి లాస్ట్ వీక్ మళ్ళీ ప్రీవియస్ బ్రేక్అవుట్ అయితే ఉందో దాన్ని టెస్ట్ చేసిందండి. సో మనకి ఇది మేజర్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు ఈ మేజర్ రెసిస్టెన్స్ కనుక హిట్ చేసింది అనుకోండి, ఈ స్టాక్లో మంచి ర్యాలీతో ఉండొచ్చండి. ఎందుకంటే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చూసారా, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయింది. సో దాన్ని కూడా మనకి ఇప్పుడు ఇలా చూసుకున్నట్టే ఒక అప్ బ్రేక్అవుట్ అయిపోతుందండి. ఈ జోన్ కూడా మనకి ఇక్కడ మనం కర్సర్ పెట్టుకుంటే ఈ కర్సర్ మనం చూపిస్తుంది సార్, ఒక అప్ అయితే బ్రేక్అవుట్ అయిపోతుందండి. సో మనకి ప్రీవియస్ అయితే ఈ ట్రెండ్ లైన్ అండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ రీటెస్ట్ చేసిందండి. రీటెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ మళ్ళీ దాన్ని లాస్ట్ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ మనకి హిట్ చేసిందండి. ప్రజెంట్ ఇప్పుడు మనకి బుల్లిష్నెస్ ఉందండి స్టాక్. సో స్టాక్ నేమ్ నౌకో విస్తా అండి, వీక్లీ ఫ్రేమ్ 375 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి రిలీగర్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఒక మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి చూసారా, కప్ అయితే ఫామ్ చేస్తుందండి, దాని పక్కన ఒక హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. కప్ అండ్ హ్యాండిల్ అంటాం కదండి, ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుందండి. ప్రీవియస్ ఉన్న ఈ రెసిస్టెన్స్ చూసారా, ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ని హిట్ చేయడానికి రెడీగా అయితే ఉందండి. ఈ రెసిస్టెన్స్ని ఈ ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ చూసారా, చాలా రెసిస్టెన్స్ అయితే ఉందండి. ఈ రెసిస్టెన్స్ హిట్ చేయడానికి రెడీగా అయితే ఉందండి. ఎందుకంటే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఒక బ్రేక్అవుట్ రాపోయింది. ఈ బ్రేక్అవుట్ మనకి సరిపోలేదండి, స్ట్రెంత్ సరిపోలేదు, పవర్ బుకింగ్ జరిగింది. ఆ పవర్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక జోన్ స్టార్ట్ అయిందండి, ఒక కన్స్ట్రక్షన్ మోడ్ స్టార్ట్ అయింది. ఒక కన్స్ట్రక్షన్ మోడ్ స్టార్ట్ అయ్యి కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే దీనిలో స్ట్రెంత్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలండి. ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో 247 అండి, 247 ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ కనుక మనకి అక్కడ సస్టైనబిలిటీ అయ్యి పైకి వచ్చి నిలబడితే స్టాక్ అనేది ఇక్కడ నుంచి మంచి ర్యాలీతో ఉండొచ్చండి. స్టాక్ రిలీగర్ ఎంటర్ప్రైజెస్ అండి, మంత్లీ ఫ్రేమ్ 247 అబవ్ వాచ్ అండి. ఈ వీడియో ఇది చెప్పుకున్నాం అండి, ఈ స్టాక్ డిస్కషన్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.